నమస్తే. ముసూరాంబాగ్లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం మనం. సీమ్స్ కాలేజ్ పేరుతో వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను ఆగం చేశారు. దాదాపు 400 మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోయినాయి. ఇక్కడ లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా ఇన్స్టిట్యూట్. సో దీని వెనుక పెద్ద ఎత్తున బడాబాబులు ఉన్నారని కూడా సమాచారం ఉంది. గతంలో మనం వీడియో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒకసారి ఈ పోస్టర్ చూడండి మీరు. ఇక్కడ చూపి సిమ్స్ సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్ పారామెడికల్ డిగ్రీ కోర్స్. సో ఇది మన గతంలో మనం ఇక్కడ రిపోర్టింగ్ చేసినప్పుడు ఈ బోర్డు పాత బోర్డు ఇది. ఇప్పుడు ఒకసారి అక్కడ చూడవచ్చు బోర్డు మార్చేసిరు ఎమ్మటే. గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎమ్మటే బోర్డు మార్చేసిరు. అగ్రికల్చర్ అండ్ అలైట్ హెల్త్ సైన్సెస్. సో మన వీడియోతోనే ఈ బోర్డు మార్చేయడం జరిగింది. సిగ్మా ఇన్స్టిట్యూట్ ఇది పాత బోర్డు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పి రుజువైందని చెప్పి ఈ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టరు. గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నారు. సో దీంట్లో చాలా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తూ ఉంది. 400 మంది విద్యార్థులు దాదాపు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం వాళ్ళతో. కళ్ళు బైర్లు గమ్మే ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ ఫోటో చూడొచ్చు. ఈయన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ. శ్రీలతారెడ్డి ఈమె పేరు, సెక్రటరీ సిగ్మా ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఈమె శ్రీలతారెడ్డి ఈమె పేరు. ఈమె గతంలో మన మీద కూడా డిఫామేషన్ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేసింది. సో వీళ్ళ పేర్లు చెప్పి విద్యార్థులందరినీ కూడా భయపెడుతుంది. మా వెనుక మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, మల్లు రవి ఎంపీ ఉన్నాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే విధంగా ఈమె మాటలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పోరాటం దాదాపు కొన్ని నెలల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కనీసం ఏ మీడియా చూపించట్లేదు, ఎవరు కూడా వీళ్ళ బాధల్ని పట్టించుకోని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వాలు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి లేడు ఇక్కడ, విద్యాశాఖకు సంబంధించిన ఎవరు కూడా వీళ్ళని పట్టించుకొని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం. చాలామంది విద్యార్థులు బైఠాయించారు ఇక్కడ. మనం గతంలో నేను కూడా వచ్చిన ఇక్కడికి మీ సెక్రటరీతో మాట్లాడినప్పుడు జెన్యూన్ ఇన్స్టిట్యూషన్ ఇది అని చెప్పింది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది మీ ధర్నా. ఎక్కడి వరకు వచ్చింది, ఏమవుతుంది అసలు? గత 3 months నుండి జరుగుతూనే ఉంది సార్. దానికి ఎండింగ్ అంటూ ఏం లేదు. మేము డిఎంఈ సార్ దగ్గరికి ఆ రోజు మీరున్నప్పుడు మ్యామ్ వస్తా అన్నారు. ఆ రోజు ప్రేమ్ కుమార్ సార్ అవుతుంది అని చెప్పినారు. మరి ఈ రోజు కాదు అని అంటున్నారు డైరెక్ట్. అలాంటి కాలేజెస్ని ఎంకరేజ్ చేయము అని చెప్తున్నారు. మొన్న మేము సెక్రటరేట్కి వెళ్ళినప్పుడు జాయింట్ సెక్రటరీ మ్యామ్ ఆయిషా మ్యామ్ని కలిసినప్పుడు కూడా పక్క స్టేట్ యూనివర్సిటీలో తెలంగాణలో పెట్టడానికి మేము ఎంకరేజ్ చేయము అని కూడా చెప్పినారు. అట్లా చెప్పినా కూడా మేడం ఇంకా కాలేజ్ రన్ చేస్తూనే ఉన్నారు సార్. అలానే కొనసాగుతుంది. తను ఏం తీసుకోవట్లేదు, ఏం ఆన్సర్ కూడా చెప్పట్లేదు. డిఎంఏ ఆఫీస్కి పోయి మీరు అందరూ పోయారు కదా, మేడంతోనే పోయారా మీరు? పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, పనికి వస్తాయని చెప్తున్నారా? మీ సర్టిఫికేట్లు వాల్యుబుల్ సర్టిఫికేట్లు అని కావు సార్. ఎందుకైతే సార్ పక్క స్టేట్ యూనివర్సిటీ కదా, పక్క స్టేట్ యూనివర్సిటీవి ఇక్కడ కావు అని చెప్తున్నారు. గవర్నమెంట్ అప్రూవల్ ఉందని చెప్పి ఆమె చెప్తున్నది. ఎలాంటి అప్రూవల్ లేదు సార్. ఎలాంటి అన్న అప్రూవల్ ఉంటే మేము ఎందుకు ఫైట్ చేస్తాం సార్?